17వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. సహోదరి సహోదరులారా, ప్రభువుని నిజంగా ప్రేమించేవారు ప్రభు మాట వింటారు. మనందరము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏదో ఒక విధంగా వింటూనే ఉంటాము. ప్రభు యొక్క ఆజ్ఞలు తెలుసు. మనం ఎలా జీవిస్తే ప్రభువుకి నచ్చుతామో, ఎటువంటి కార్యాలు ప్రభువునకు విరుద్ధమైనవో అన్నీ మనకు తెలుసు. కానీ మనలో ఎంతమంది నిజంగా వాక్య ప్రకారము జీవిస్తున్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్య జ్ఞానం అవసరమే, కానీ కేవలము వాక్య జ్ఞానం ఉండటం వలన ఉపయోగం ఉండదు. కానీ ఆ వాక్యానికి లోబడి మనం జీవించాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. కేవలము ప్రభువుని ప్రేమిస్తున్నాము అని మాటలలో చెప్పడం కాదు, కానీ నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ప్రభు పట్ల విధేయతను కలిగి ఉంటారు. ప్రభు మాటకు లోబడతారు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అని. ప్రభు యొక్క ఆజ్ఞల్ని ఎప్పుడైతే మనం పాటించి జీవిస్తామో ప్రభువునకు స్నేహితులై ఉంటాము అని ప్రభు అంటూ ఉన్నాడు. కేవలం మాటల ద్వారా ప్రభువుని ప్రేమిస్తున్నాము అనే వారముగా కాకుండా క్రియల రూపంలో కూడా మనం నిజంగా ప్రభువుని ప్రేమించాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలం మాటల ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పేవారముగా కాకుండా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మీ వాక్యానికి లోబడే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీ పట్ల విధేయతను కలిగి జీవిస్తూ మీ ఆజ్ఞలను మేము పాటించాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవిస్తూ మీతో సహవాసం చేసేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.